మీద నేనే చేతపడి వేసుకున్నాను కొంప తీసి. చేతపడి ముగ్గు ఎత్తి గీస్తున్నాను అనమాట. పొద్దుగల రాగానే గచ్చ 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 వనకాలి. బ్రతకాలంటే ఏమనుకుంటారు ఇప్పుడు చూపిస్తాను నేను. మీ కొంపలలో పడి చావుర్రి, మీ వాళ్ళకి చెప్పు వేస్ట్ కాలేదు, పక్క వాళ్ళకి చెప్తారు. ఎప్పుడు పక్క వాళ్ళ గురించి మీకు కావాల్సింది. బయటికి రా కుమారి అంటుంది. అమ్మ ఈడు కూడా లేవలేదు గాయస్, టైం ఈడైంది. మీరు చూసిరా ఫస్ట్ మీరే చూసిరా? బొమ్మ కూడా గీసిర్రు. మీదేనా ఆంటీ బొమ్మ? మీదేనా అయింది అది? పెట్టడానికి మనసు ఎట్లా వస్తుందో ఏమో, మా పిల్లలు తిరుగుతారా? అక్కడ పోయి పెట్టాలి. అసలు ఆ స్తంభాలకు పెట్టిర్రు నెక్స్ట్ కెమెరాలు. అన్నా పోనా పో, చేతబడి చేస్తే నువ్వేందని అమ్ముతున్నావు ఎందుకు? ఏమైంది అంటే పోవద్దు అట్లా ఎందుకు పోరా? నాకు కోపం ఉంటే పెడతారు ఇట్లా. కోపం ఉంటే పెడతారా? మాకు తెలియదు ఈ విషయాలు. చెప్పు, ఏమన్నా ఉంటే ముందే చెప్పు. ఆమెతో ఏమైనా గొడవ ఉంటే నేను మాట్లాడతా. నువ్వు దండం పెట్టి పూజ చేయి. ఏమన్నా మీరేం చేయలేగా? మీరేం చేయలేగా అంటున్నా. అంటే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. గైస్ ఈ వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 తెలుసు కదా. సో పార్ట్ 1 నేను మైక్ పెట్టి తిడతా, అండ్ పార్ట్ 2 వాళ్ళు వచ్చి నా ఇంటి మీద గొడవ పడతారు కదా. సో నా ఇంటి మీద ఎవరెవరు వచ్చి గొడవ పడతారో వాళ్ళందరి ఇంటి మీద నేనైతే ఒక చిన్న పని చేయబోతున్నా. మీరు చూడండి, నచ్చితే మాత్రం మీరు షేర్ చేయండి. కానీ ఈ వీడియో చూసే ముందు అయితే పార్ట్ 1 పార్ట్ 2 చూస్తేనే మీకైతే ఈ వీడియో అయితే అర్థమవుతుంది. ఓకేనా గైస్? నేను తిట్టిన వాళ్ళలో ఇల్లు కుమారి తెలుసు కదా. నువ్వు మా ఇంటికి వచ్చి మీ ఆయనతో నన్ను కొట్టిస్తావా? సో చూడండి గైస్, ఇక్కడ ఉంది చూడు గైస్. మార్నింగ్ వీళ్ళ రియాక్షన్ చూద్దాం గైస్. సో చేతపడి ముగ్గు ఎత్తి గీస్తున్నాను అనమాట. సో మార్నింగ్ వీళ్ళ రియాక్షన్ చూద్దాము. కుమార్ వాళ్ళ ఇంటి ముందు అయితే కంప్లీట్ అయిపోయింది. చలో ఇప్పుడు నెక్స్ట్ వేరే ఇంటి మీద పోదాం గైస్. వీళ్ళు మార్నింగ్ లేచిన క్యాప్చర్ కూడా చేస్తాను ఇంటి మీద నుంచి. వీళ్ళు మార్నింగ్ లేచేటప్పుడు ఆ రియాక్షన్ కూడా క్యాప్చర్ చేశాను. ఇప్పుడు వచ్చేసి టైం ఎగ్జాక్ట్గా 4 అవుతుంది. నేను చూపిస్తాను మీకు టైం. సో కుమారి వాళ్ళ ఇంటి ముందలే గీసా. నెక్స్ట్ గైస్ వేరే ఇంటి ముందు పోదాం. ఖతం గైస్ ఈయన చూసుకుంటూ పోతుండు గైస్. మార్నింగ్ ఈయన చెప్తారా అయింది గైస్. సో ఇంతగా చూసుకుంటూ పోతుండు సైకిల్ మీద ఎవరో ముసలాయన. ఈ సెకండ్ ఇల్లు అనమాట, మనల్ని తిట్టిన వాళ్ళ దాంట్లో ఇది సెకండ్ ఇల్లు. సో అక్కడ కుమారి వాళ్ళ ఇల్లు అయిపోయింది, సెకండ్ ఇల్లు. సో వీళ్ళ ముందు కూడా గిద్దాము. తెల్లవారిన దాకా ఒకటే. సో గైస్ ఈ సెకండ్ ఇల్లు అనమాట. వీళ్ళు పొద్దుగల రాగానే గచ్చ 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 వనకాలి. బ్రతకాలంటే ఏమనుకుంటారు ఇప్పుడు చూపిస్తాను నేను. లైట్ ఉంది కాబట్టి కనిపిస్తుంది, మామూలుగా లేదు. చూసుకోవచ్చు మీరు కూడా. ఇగో సైక్ గైస్ చూడండి, వణుకుడే ఇక గజ గజ వణుకుడే. సో గైస్ వీళ్ళు బయటికి వచ్చినప్పుడు వీళ్ళ రియాక్షన్ చూద్దాం. ఏముంది ఇది లాస్ట్ ఇది గల్లీ వాళ్ళు కూడా గజ గజ వనకాలి. మనం అంటే ఈ చాతవుడితో అందరికి తెలిసిపోవాలి మన దగ్గర మాంత్రిక శక్తులు ఉన్నాయని ఏరియాలో. మా అమ్మ దగ్గర మీ కొడుకు వేస్ట్ కాదంటారు. మీ కొంపలలో పడి చావుర్రి, మీ వాళ్ళకి చెప్పు వేస్ట్ కాదని, పక్క వాళ్ళకి చెప్తారు. ఎప్పుడు పక్క వాళ్ళ గురించి మీకు కావాల్సింది. ఎవరి ఇంటి గురించి మాట్లాడుకోరు. ఇది నా గురించే కాదు, కొంత యువత, చాలామంది యువతలో ఉన్న కసి ఇది. ఎవడన్నా ఏ ఆడోళ్ళన్నా వేరే వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఇది గుర్తుకు రావాలి. మార్నింగ్ గైస్ ఇప్పుడు 4 అవుతుంది. అగో కోడి కూడా కోడి హారన్ కొడుతుంది. 6 కల్లా అందరు లేస్తారు. 5 to 6
మేము వీడియో క్యాప్చర్ చేస్తాం ఆ బిల్డింగ్ మీద నుంచి. గైస్ ఒక అంకుల్ బయటికి పోతుంటే వచ్చింది ఆమె పూలు తెంపుతుంది. మా ఇంత ఎర్లీ మార్నింగ్ పూలా? ఓ మై గాడ్, 4 పూలు తెంపుతుంది. మాకేం అర్థం కావట్లేదు అసలు ఏం చేస్తారు అని. సో చూద్దాం గైస్ రియాక్షన్, అందరి రియాక్షన్ చూద్దాం. ఓకేనా? ఎండిన దాకా ఎక్కడ స్కిప్ కొట్టకండి, అందరు గజగజలాడాలి. ఏం మాట్లాడుతున్నావురా? భరత్ గారు అంటే ఈ దీంతో తెలిసిపోతుంది అనమాట భరత్ గారి దగ్గర ఏమేమి శక్తులు ఉన్నాయి అనేది. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో మీకు, నాకేమో రివెంజ్ వీడియో, 2 వస్తుంది. లెట్స్ వెయిట్. నన్ను ముట్టుకోవాలని, నాకల్లి చూడాలన్నా కూడా ఈ చేతబడి గుర్తుకోవాలి. వాడి జోలికి పోతురా, వాడి జోలికి పోతే చేతబడి చేస్తారని అందరికీ తెలవాలి. ప్రపంచమంతా వణుకుడు పుట్టాలి ఈ రోజుతో. కుమారికి అయితే ఇంకా కుమారికి అలవేలికి వీళ్ళంతా గ్యాంగ్ అంతా వణుకుడు పుట్టిస్తాయి. ఈరోజు మార్నింగ్ కోసం వెయిట్ చేసిన, పడుకోకుండా కసితో పడుకోకుండా అటు ఇటు తిరుగుతున్నా. ఇప్పుడు 4:54 అవుతుంది టైం. అంటే ఇంకా 6 minutes ఉంది 5కి. సో మ్యాక్సిమం 5కి లేస్తారు. టైం 6 అవుతుంది. నేను మన టెర్రస్ మీద ఉన్నా, ఇంకెవరైతే బయటికి రాలేదు. బయటకు వచ్చినాక వాళ్ళ రియాక్షన్ అయితే నేను చూపిస్తాను గైస్, చూడొచ్చు మీరు. అదే మన ముగ్గు, మనం వేసే ముగ్గు వాళ్ళ ఇంటి ముందర. కానీ ఇంకా వాళ్ళైతే లేవలేదు. అండ్ ఇంకొకటి ఇక్కడ కూడా ఉంటుంది. ఇవి అక్కడ కనిపిస్తుంది చూడండి. సో వీళ్ళు కూడా లేవలేదు అక్కడ సెంటర్లో ఒకటి. సో గైస్ వీడియో అయితే ఎండిన దాకా చూడండి, స్కిప్ చేయకుండా. చాలా రిస్క్ వీడియో అనమాట ఇది, బట్ మీకోసం చేసా. చేస్తలేరింది గైస్, నాకు అర్థం కాదు అసలు ఏంది. అమ్మ టైం వచ్చేసి 6:40 అవుతున్నా కూడా వీళ్ళు లేస్తలేరింది. వీళ్ళ డోర్ కూడా ఇంకా ఓపెన్ లేదు, అంటే ఇంకా లేవలేదని అర్థం. అదేమో వెయిట్ చేస్తుంది ముగ్గు, బయటికి రా కుమారి అంటుంది. మీద వెయిట్ చేసి నాకు నిద్ర వస్తుంది. 3:30కి లేచి ఇవన్నీ వేసుకున్నా. 4:30 అయింది ముగ్గు అవన్నీ వేసేసరికి. ఇంకా 6 వరకు నేను వెయిట్ చేస్తాను, నాకు నిద్ర వస్తుంది. వీళ్ళేమో లేస్తలేరు. ఏంది నా మీద నేనే చేతపడి వేసుకున్నా. ఏంది కొంపైసి అటు ఇటు పోయి మాత్రం ఏం వచ్చింది అప్పటికి. డోర్ ఓపెన్ అయింది కాబట్టి నేను డోర్ ఓపెన్ చేసి రావట్లేదు. ఏంది డోర్ ఓపెన్ అయింది కానీ బయటికి రావట్లేదు. చూస్తున్నా మరి రియాక్షన్ ఎట్లుంటుందా అని. చూడు గైస్, మళ్ళీ లేచేదే 8 కంటే మళ్ళీ అందరి గురించి కావాలి వీళ్ళకి. అక్కడే లేచి రోజు చూద్దాం కానీ. అమ్మ వీళ్ళు కూడా లేవలేదు గైస్, టైం 7 అయింది. నాకు అర్థం కాదు, వీళ్ళు లేచేది 8కి, ఇప్పుడు 7 అవుతుంది, టైం ఇంకా లేవలే. అట్లా ఇట్లా చెప్తారు. ఇంకా టైం 7 అయింది, లేస్తారేమో అని నా నిద్రని చంపుకొని మరి చూస్తే ఒక్కళ్ళు లేస్తలేరు. చూడండి గైస్ ఎట్లా కనిపిస్తుంది ముగ్గు, మంచిగా నిగనిగలాడుతుంది వెలుతురులో. నైట్ కంటే పగలే మంచిగా లైటింగ్ ఉంది దానికి, మంచిగా ఆడుతుంది, నిగనిగలాడుతుంది. వీళ్ళ మీద చేతబడి చేసిన గైస్, ఎవరు పట్టించుకోవట్లేదు గైస్. అసలు ఎవరు దిక్కలేరు కూడా దిక్కలేడు ముగ్గుని. చూసిరు గైస్, దాని గురించి చర్చలు జరుగుతున్నాయి. కమిటీ సమావేశం ఉంటుంది. దీనికోసం నేను కావాలనుకుంది. ఇక అయిపోతారు, ఇక సెట్ అయిపోతారు గైస్. అందరూ దగ్గరికి వస్తారు. ఇక చూస్తారు వీళ్ళు అక్కడ. నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? నవ్వుతురు. పోనీలే, పక్కోళ్ళే కదా, పోతే పోయారు, మనం కాదు కదా. ఓ అమ్మో వదినో, ఇది ఎక్కడ పంచాయతీ మనకి. నడు మనం పోదాం, నడు. మనకు వద్దు వదిన, బాగా అయింది. వీళ్ళు అంతే వదిన, వీళ్ళకి ఎవరెవరితోనో గొడవ పడతారు. అవసరం వీళ్ళకి అందరితో ఎవడో గట్టిగా చేతబడి చేపించిండు కదా. ఇప్పుడు ముగ్గురు, తర్వాత 30 మంది ఉంటారు. జస్ట్ ఎంజాయ్ చేయండి.
ఇక్కడ చూద్దాం ఈ కుమారి లేచిందా ఏమో ఇక్కడ చూస్తుంది. దగ్గరికి పోదాం, వాళ్ళ దగ్గరికి పోయి ఇంతసేపు డబ్బింగ్ చేశా కదా, ఇప్పుడు రియల్ రియల్గా వాళ్ళు ఏమనుకుంటారో వినిపిస్తా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏందంటే ఇది ఏంది ఏంది వాట్ అండి ఫోటో తీస్తున్నా, అదే తీస్తున్నా. ఏంది ఇది ఏరియాలో మేము లేచి ఎవరు పళ్ళ వాళ్ళము ఉన్నాము. ఏందంటే మీరు ఎవరి మీద గొడవ పడ్డరా? కాదండి మరి పోనీలే మనకేం కాదులే కానీ అంతే. అందుకే అందరితో గొడవ పడొద్దంట నేను. ఆయన వేసుకున్నారా? వాడే వేసుకుంటు వాడే తెలుసు. వాళ్ళకి అందరితో గొడవ కావాలి, వాళ్ళకి వాళ్ళే వేసుకుంటారు అంతే కదా. మీరేం మీయలేగా అంటే పొద్దుగాల ఎవరు లేచిరు? ఫస్ట్ ఎవరు చూసిరు దాన్ని? ఇప్పుడు చూసిండ్రు మీరు చూసిరా? ఫస్ట్ మీరే చూసిరా? వాట్ ఇస్ దిస్? ఇంటి పక్కన ఇల్లు పుసుకున మీరు పోయి గొడవతో ఇప్పుడు ఓ ఏంది ఆడేంది ఆడ ఆడ ఆంటీ ముందర చూడు. ఓడి అమ్మ ఇది ఎక్కడ పంచాయతీ? అగో ఆంటీ దగ్గర చూడు, అగో ఊగుతుంది ఆంటీ దగ్గర. రండి ఆంటీ, నాకు భయం, పోయిద్దాం. ఏమో ఆంటీ లేనిపోని పంచాయతీ ఎందుకు? ఏమైనా గొడవలు ఉంటే పర్సనల్ చూసుకోవాలి కానీ ఇట్లా ఇట్లా చాతబడులు చేపించి ఎప్పుడైనా మీకు వాళ్ళకి ఏమైనా గొడవ అయిందంటే? కాదండి నామలు అడుగుతున్నా అసలు. ఓకే అండి పదండి. ఈ ఆంటీ కొంచెం పొద్దుగాల లేచింది. రండి ఆంటీ రండి. వామ్మో వామ్మో వాయో లేవలే ఆంటీ, ఇప్పుడే లేచి వచ్చినా నేను. ఏంది ఇది ఈ పరాచకం? ఏంది ఏరియాలా మరణమే ఇది. ఎవడీడు అసలు ఏరియాలో? ఏంది ఇది? ఇది ఎక్కడ పంచాయతీ? పొద్దుగాల నాకు అర్థం కాదు. అన్నా నువ్వు వేసినావా? ఇట్రాను. ఎవరురా నువ్వు? బొమ్మ కూడా గీసిర్రు. మీదేనా ఆంటీ బొమ్మ? మీదేనా అయింది అది? కాదు మరి మీరు వచ్చిన తర్వాతకే ఉంది ఇది. ఇందాక లేదు, నేను పొద్దుగాల 5ంటికి లేచినప్పుడు లేదు ఇది. ఇది 5ంటికి లేదన్నా. అట్లా కాదన్నా. ఏందన్నా ఎన్నింటికి వచ్చిర్రు మీరు? ఆల్రెడీ ఉందా ఆడ? ఒకవేళ పని డబ్బులు ఇప్పుడు పనికి వచ్చిరా మీరు? మరి ఏమన్నా డబ్బులు ఇవ్వలేదేమని ముందర వేసి ఏం లేవుగా? అట్లానే కాదన్నా, పనికి డబ్బులు ఇవ్వలేదని మళ్ళీ ఇంటి ముందర అదే మరి ఏమన్నా పనికి డబ్బులు ఇవ్వలేదని పుట్టుకునే వేసేగలనా? వద్దు, డబ్బులు అయితే ఇస్తాం కానీ పని అన్నా మరి వీడియో తీయద్దు అప్పు. పనికి ఏమైనా డబ్బులు ఇవ్వలేదంటే చెప్పన్నా, పట్టు డబ్బులు కాదన్నా. అక్కడనే ఎక్కువ ఎవరైనా నమ్ముతానంటే అది వీటిరా. 5ంటికి లేదు, వీళ్ళు వచ్చిన తర్వాత కదా ఉంది కాబట్టి డౌట్ వచ్చింది అంతే, ఇంకేం లేదు. ఏది ఒకసారి చూపి. చేతులు అడిగింది ఆయన, చేతులు అడుగుతు. నేను వచ్చేటప్పుడు చేతులు అడుక్కుంటా. అయిపోయింది కథం, ఏరియా పని అయిపోయింది. ఎవడో పెద్ద మాంత్రికుడు చేతబడి చేసి బాయ్ బాయ్ టాటా. అన్నా పోనా పో, చేతబడి చేస్తే నువ్వేందని అమ్ముతున్నావు. పో ఎడుకన్నా, ఇటంగా పో. ఇటు పో అన్నా. ఎందుకు? ఇట్టా పో అన్నా, ఏం కాదు అని. ఎందుకు ఏమైంది అంటే పోవద్దు అట్లా? ఎందుకు పోరాదా? ఇట్లా అయితే ఇలా అసలు ఏరియాలో ఏంది ఇది నాకు అర్థం కాదు. తమాషా
ఈయన ఏంది బావ నువ్వు నైట్ తాగేమన్నా వేసినావు ఏంది ఏమో చెప్పు ముందే. అట్లా వేసుకుంటే సచ్చే మరి వాళ్ళకి ఏం పుట్టింది రోడ్డు మీద వేసుకుంటామే సస్తమా వాళ్ళకి రోడ్డు మీద రోడే ఉండే ఇండ్ల సందులు ఎందుకు వేసేది ఇట్లా ఇప్పుడు ఆకులు కల పిల్లలు వేస్తారా లేస్తా తుక్కుతారా వాళ్ళకి ఏం పుట్టింది రోగం రోడ్డు మీద వేసుకుని వస్తే ఏమాయి ఆకిట్లలో ఏయ్ షర్బత్ చేసుకొని తాగేవు జ్యూసు ఆకిట్లలో వేయలే వాళ్ళు డైరెక్ట్ మీ ఇంటి ముందర వేసిర్రు. ఇంటి ముందర అంటే మీ మీద కోపంతో వేసినట్టుంది అది. నేనేం చేసిన ఏమో మీరు ఊకే వాళ్ళతో వీళ్ళతో గొడవ పడతారు కదా మరి ఎవరో గొడవ కూడా పడాను అసలు ఎవడో పడేసి ఇంట్లో వేసి తలవాడి రావట్లేదే రోడ్డు మీద వేసుకుంటాము ఇట్లా వేసి ఒకటేను ఏమైనా కావాలి కానీ తీసుకుంటా కానీ అది ఒకటే మనుషులు రోడ్ల మీద వేసుకొని సావాలి కానీ ఆఫీసులలో వేసేది వీళ్ళు ఎవరు కావాలని వేసేది ఇట్లా పడుకొని అన్నీ వేసుకొని బొమ్మ గింజ అన్ని నిమ్మకాయలు బొమ్మకాయలు అన్ని పెట్టుకొని చేసిరు కుంకుమ బస్సు వేసి పెట్టిరు మళ్ళా ఆ నీళ్ళలో పెట్టుకుంటే ఆడ పెట్టుకుంటే ఇలా పెట్టే బదులు ఆకిళ్ళలో పెట్టే బదులు పిల్లలు పెట్టి సరిపోయేదేగా వాళ్ళ పిల్లలకి వాళ్ళకి వచ్చేది ఇంట్లో రాసేది రోడ్ అంతా వచ్చేది అక్కడ మొత్తం మెయిన్ రోడ్ ఆ రోడ్ ఈ రోడ్ ఉండే అక్కడ పెట్టుకుంటాం ఇళ్ళ సందులు ఎందుకు పెట్టేది అసలు పెట్టడానికి మనసు ఎట్లా వస్తుందో ఏమో మా పిల్లలు తిరుగుతారా వీళ్ళంతా తిరుగుతారా బజార్ ఇట్లా పోతే ఎట్లా మరి ఒకరు పెట్టుకుంటే ఒకరు తిట్టుకుంటారు చేస్తారని సిగ్గు లజ్జ ఉంటే కదా ఇంత ముద్దు ఆకిట్లా మంచిగా పెట్టిరు వేసి మేము కూడా చేసుకొని మేము కూడా బాట్ల గుడ్డు కొబ్బరికాయ మిరపకాయలు నిమ్మకాయలు అన్ని తెచ్చి మేము కూడా పెడతాం ఉండు. ఎవరింటి ముందు పెడతారు? నీ బతికి అయిపోయింది నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఎవరింటి ముందు పెడతారు? ఇంటి ముందర పెడతాం నా ఇంటి ముందర పెట్టి నేను కూడా పెడతాం. మరి ఆ పెట్టినోని పెడతాను నేను పెట్టినోని ఇంటి ముందే పెట్టుర్రి. బజార్లో పెడతా ఉండు తెచ్చి అన్ని తీసుకొచ్చి ఇంట్లో ముందర పిల్లలు ఉంటారు జల్లలు ఉంటారు అట్లేదా పెట్టేది వేస్ట్ లంచ కొడుకులు కాకపోతే రౌడీ లంచ కొడుకులు వాళ్ళ కొంపలు లేవా వాళ్ళ కొంపలు నాశనం అయినాయి వాళ్ళ కొంపలు ముదరొచ్చినాయి అట్లా అట్లా పెడతారా ఎక్కడన్నా ఎక్కడ పెట్టే కాడ పెట్టుకోవాలి. ఎవరితో గొడవ పడ్డదా మీరు? ఎవరితో గొడవ పడతారా ఎవరితో గొడవ పడతా అట్లాంటివి పెడతారా? కోపంతో పెట్టుకునే వాళ్ళు పంచాయతీ పెట్టుకునే వాళ్ళు అట్లా పెడతారా? కోపం ఉంటే పెడతారు కదా ఇట్లా కోపం ఉంటే పెడతారా? మాకు తెలియదు ఈ విషయాలు. ఎప్పుడైనా ఎవరి ఎక్కడికైనా పోయి మీరు ఏమన్నా గొడవ పడి ఏమన్నా ఉంటే చెప్పండి అలా ముందే. అట్లాంటి గొడవలు మాకేం లేవయ్యా గొడవలు పెట్టుకోవడం పంచాయతీలు పెట్టుకోవడాలు ఏం లేవు. ఏ తాత ఇట్రా ఆడ ముగ్గు నిమ్మకాయలు అన్నీ పెట్టిర్రు నువ్వు పొద్దు అగో ఆడ ఏం నువ్వు పొద్దుగాల ఏమన్నా వచ్చి ఏమన్నా పెట్టిపోయినావు నీ తోట కూర ఏమన్నా కొనలేదేమో అని అట్లని కాదు నీ తోట కూర ఏమన్నా కొనలేదేమో అని పొద్దుగా చెప్పు ఏమన్నా ఉంటే ముందే చెప్పు ఆమెతో ఏమన్నా గొడవ ఉంటే నేను మాట్లాడతా. అట్లని కాదు తోట కూడా కొనలేదని ఏమన్నా పెట్టిపోయినావా ఏందని లుంగిలంగా ఏమన్నా నిమ్మకాయలు ఉన్నాయో చూస్తావు నీ లుంగిలో ఏ తాత ఆయన లుంగిలో కూడా లేవంట నిమ్మకాయలు ఏమన్నా పెట్టిరేమో అని అడిగిన. నువ్వంత హార్ష్గా మాట్లాడకు చందు. ఏం కాదే ఏం చేస్తాం ఇక అట్లా అంతే ఇక. మరి మీరు ఊకిరుగా పెట్టినప్పుడు ఎవడేసిరో కానీ అప్పుడు బయట పడుతుంది మంచిగా పోలీసు వాళ్ళు పిలిపిస్తా కానీ ఎవడు పెట్టేది ఎవడు చేసేది బజార్లో అప్పుడు తెలుస్తుంటుంది. అప్పుడు దొరికిపోయి ఏందమ్మా ఇదేనా పద్ధతి ఇట్లైనా పెట్టేది చేసేది అని తెలుస్తుంది. ఇక రోడ్ల మీద పెట్టకుండా ఇంకోసారి కెమెరా పెట్టేయాలి అసలుకి భయం లేకుండా ఏంది అనుకుంటారు. ఏమిటండి ఏమిటా పని కామన్ సెన్స్ ఉందా మీకు? రోడ్ అమ్మట
అక్కడ పోయి పెట్టాలి అసలు. ఆ స్తంభాలకు పెట్టిర్రు నెక్స్ట్ కెమెరాలు. భయానికి పోలీసు వాళ్ళ పిలిపిస్తే అయిపోయేది ఫస్టే. ఆలోచన రాలే అసలుకి. ఎవ్వరు చూడు బజార్లో పెడుతున్నారు, ఏడు చూడు పోదామంటే భయం వేసింది. రోడ్ అమ్మట అయితే మొత్తం అదే. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. మెయిన్ రోడ్ మీద అయితే పోదామన్నా కానీ భయమే. పిల్లలు పోదామన్నా పెద్దలు పోవాలన్నా కానీ. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. 3 బాటలు లేవే వాడ అనేది అన్ని పెట్టి వస్తారు తలగబడి పోను. అబ్బా, నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఏంది అర్థం కాలే అంకుల్. రచేసిండ్రా అంటే ఏమన్నట్టు ఇది? ఏమో పద్మేకం వేసిండు. పద్మవేగం వేసిండా? అసలు ఏమన్నట్టు ఇది? నీ ఫేస్ నాకు నచ్చలేదయ్యా. మాకు మాత్రం నచ్చిందంటే అడ్జస్ట్ అవట్లా. ఏమన్నా రానికి గెలవాలి వేసిన పెద్ద ప్లాన్ చేసిండట ఏరియా మీద ఏమన్నా. బొచ్చు ఏం చేశాడు? అంటే దీనికి ఉంటుంది కదా కొన్ని, అదే అది పద్మనాభ యోగం ఏదో యోగాలు ఉంటాయి, పేర్లు ఉంటాయి. ఇది ఏమన్నట్టు దేని మీద ఏమన్నా మీరేం చేయలేగా? మీరేం చేయలేగా అంటున్నా. అంటే నువ్వు అట్లని కాదు అంకుల్, నార్మల్గా పొద్దుగాలు వచ్చి ఏమన్నా నార్మల్గా అదే అంటారుగా అంకుల్, ఏది మనకి ఏమన్నా అయితే నార్మల్గా అయితే వేస్తారుగా అంకుల్, అట్లా అదే తిప్పుకొని వేస్తాం కదా అట్లా ఏమన్నా. ఏమైంది అంకుల్? అంకుల్ జస్ట్ ఏదో అడుగుతున్నా అంకుల్. కాదంటే కాదని చెప్పు. ఏమైంది? కాదని చెప్పరాదు. మాట్లాడద్దు, నేను మంచిగా కాను. సర్లేండి అంకుల్, ఇక నేనేం చేస్తా ఇక అట్లా అంటే. నువ్వేం చేసేది నువ్వే వేసినట్టున్నది అంకుల్. అట్లా అంటే పద్ధత అంకుల్, అట్లా అంటాం. నేను వేసిన నువ్వు పెట్టావు. నువ్వు ఎట్టా దవడ దిగిపోవాలి మళ్ళా. అట్లా జస్ట్ నార్మల్ అడుగు. మాట్లాడు నాతోటి. సర్లే అంకుల్. 10 నిమిషాలు ఇప్పటికే ఇచ్చిన 5 నిమిషాలు నీకు. సరే సరే అయితే నేను వేసినట్టు సర్లేండి అంకుల్. బట్టి పరిచి ఉండవా? అట్లా అనలేదు అంకుల్, నేను అట్లా ఆ విధంగా అనలేదు. నాకు మంచిగా రావు మాట. సర్లేండి నాకు తెలిసి నువ్వు వేసిన వేరే వాడు రానేలేదు చదువుకు. నువ్వంత హార్ష్గా మాట్లాడు చందు. ఇక అట్లా అంటే ఇక నేనేం చెప్తా అంకుల్. ఇక్కడ దెంగినాక చూడకు. నాతోటి ఎక్కువ మాట్లాడు.